నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ల పంటని, నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నిరంతరము వసంతములే, మందారముల మరందములే, స్వరాలు సుమాలుగా పూచే, పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే, మందారముల మరందములే, నిరంతరము వసంతములే, మందారముల మరందములే, స్వరాలు సుమాలుగా పూచే, పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే, మందారముల మరందములే. అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే తాగిపోయే, మెరుపులే జల్లు రాసే, మేఘమే మూగబోయే, మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే, మాగదాహాలలోన అందమే అత్తరాయే, మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా. ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే. నిరంతరము వసంతములే, మంద
దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. You're all looking beautiful. ఎంత బాగున్నారో. పండగ రోజుల అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్ లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం? ఫుడ్ నువ్వే తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు. అయితే ఇది స్వరతాళి. కరెక్ట్ గా ఈ ఎపిసోడ్ లో మీరు పాడిందే పండగ. తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం? రీసెంట్ గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్ గా డ్రాస్టిక్ గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేస్తుంది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. ఈ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట. పాడుతా తీయగా నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.